ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలామంది చాలా సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు అని. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ లాభాలు వచ్చే చాలా మంది తక్కువ మందికి వస్తాయి. ఎనీ టైమ్ కెన్ షేక్ ఇట్ యువర్ ఫ్యామిలీ. 100% కోటీశ్వర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో బోల్డ్ అని రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి. జేబీ ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద రినౌండ్ కంపెనీ తెలుసు, బట్ చాలా రినౌండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మీ కంపెనీలోనే ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి? జస్ట్ లైక్ హైదరాబాద్లో ఎన్ని కంపెనీస్ ఉన్నా టాప్ 10 ఏషియా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో వీఆర్ అట్ 6th ప్లేస్. అది మేము చెప్పుకుంటుంది కాదు, బిజినెస్ అవుట్లుక్లో వచ్చింది మనకు. అది అంటే ఇక్కడున్న హైదరాబాద్ పీపుల్ కానీ ఇండియన్స్ కానీ దుబాయ్లో ప్రాపర్టీ కొనాలి, దుబాయ్లో ఉండాలని వాళ్ళు విగరస్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తున్నారు అంటే ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి? ఫ్లాట్ అంటే 4 రాళ్ళు పెట్టి పెరుగుతుంది పో అని చెప్పకుండా ఇప్పుడు అట్లా చెప్తే గడ్డి పెరుగుతుంది తప్పితే పైసలు ఎట్లా పెరుగుతాయి? ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో అండ్ దుబాయ్ పీపుల్ కూడా వాళ్ళని రమ్మనడానికి వాళ్ళు మీ ఎక్స్పో అటెండ్ అయితే వాళ్ళకు వచ్చే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్. దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎన్ఆర్ఐస్ కానీ రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం మాకు టైం ఇవ్వండి, కంప్లీట్ మీ టైంని మేము మారుస్తాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు అండ్ సేఫ్ రియల్ ఎస్టేట్ అని ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో అదర్ కంట్రీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో అట్ దుబాయ్ February 14, 15, 16 జరగబోతుంది. దానికి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి, దుబాయ్లోనే చాలామంది ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే దుబాయ్ వాళ్ళని మన ఇండియాకి పిలిపించి అందులోనూ హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో అట్ దుబాయ్ అనేది ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు జేబీ ఇన్ఫ్రా డైరెక్టర్ సురేందర్ నీలకంఠం గారు. నమస్కారం సురేందర్ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలామంది చాలా సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు అని. సో ఇస్ ఇట్ సేఫ్? ఎస్, 100% సేఫ్. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ ½ kg వరకు కొనగలుగుతాం, ఇంట్లో అంతకుమించి ఎక్కువ కొనలేం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ దాంట్లో ఎక్స్పర్ట్ సలహా తీసుకున్నా కానీ లాభాలు వచ్చే చాలా మంది తక్కువ మందికి వస్తాయి. ఎనీ టైమ్ కెన్ షేక్ ఇట్ యువర్ ఫ్యామిలీ. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అది ప్రాపర్గా కొంచెం ప్రోస్ అండ్ కాస్ట్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే 100% గ్రోత్ వస్తుంది. 100% కోటీశ్వర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో బోల్డ్ అని రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి. జేబీ ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద రినౌండ్ కంపెనీ తెలుసు, బట్ చాలా రినౌండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మీ కంపెనీలోనే ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి? యా, జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఈజ్ జస్ట్ లైక్ హైదరాబాద్లో ఎన్ని కంపెనీస్ ఉన్నా టాప్ 10 ఏషియా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో వీఆర్ అట్ 6th ప్లేస్. అది మేము చెప్పుకుంటుంది కాదు, బిజినెస్ అవుట్లుక్లో వచ్చింది మనకు. అది అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్లేస్ మనకి ఏదైతే ఉందో ఇండియాలో టాటా రియాలిటీ వాళ్ళకు ఉంది ముంబైలో. ఇన్ హైదరాబాద్ వీఆర్ నెంబర్ 1. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఓపెన్ ప్లాటింగ్స్లో అండ్ విల్లాస్లో. సో అపార్ట్మెంట్ సమ్ అదర్ ఎకర్స్ అట్లా అమ్మే వాళ్ళు సమ్ డిఫరెంట్ ఫ్యాక్టర్లో పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ ఓపెన్ ప్లాటింగ్లో వీఆర్ నెంబర్ 1, నో డౌట్. సో రీజన్ ఫర్ దిస్ ఈస్ లైక్ అఫోర్డబుల్ ప్రైస్లో ప్లాట్ ఇవ్వడం, దాంతో పాటుగా ప్లాట్ ఇచ్చి ప్లాట్ అంటే 4 రాళ్ళు పెట్టి పెరుగుతుంది పో అని చెప్పకుండా అట్లా చెప్తే మీరు చాలా మంది అలానే చేస్తున్నారు. ఇప్పుడు అట్లా చెప్తే గడ్డి పెరుగుతుంది తప్పితే పైసలు ఎట్లా పెరుగుతాయి? ఆ 4 రాళ్ళతో పాటు 4 రకాల వాల్యూస్ యాడ్ చేసినప్పుడు మనకు అప్రిసియేషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి, హిస్టరీ ఉంది, ఇట్ కెనాట్ బి అరెస్ట్. 25,000+ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సో ఎక్కడ ప్లాట్ కొన్నా 4,000, 5,000 per square యార్డ్ అమ్మిన దగ్గర 10-20 years తర్వాత పోయి చూస్తే కూడా కనీసం 2 లక్షల గజాలు అమ్మినాం చెప్పే కంపెనీస్లో కూడా 20-30 ఇల్లు కూడా కట్టుకోకపోతే అది మనకు అవసరం వచ్చే ఇన్వెస్ట్మెంటా, అవసరం రాని ఇన్వెస్ట్మెంటా? ఎస్, దట్ ఈస్ వాట్ జేబీ ఈజ్ నెంబర్ 1. థర్డ్ థింగ్ వచ్చేసి ఎక్కడ ప్రాజెక్ట్ ఇచ్చినా మనం హైవే ఫేసింగ్లు ఇస్తాం. అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లస్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇన్ అడిషన్ టు దిస్ మా దగ్గర ఒక రీఫండ్ పాలసీ ఉంది. కస్టమర్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత పేరెంట్స్ రాలేదనో లైక్ వాళ్ళ స్పౌస్ రాలేదనో మళ్ళీ రిటర్న్లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బిఫోర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ప్లాట్ అమౌంట్ అంటే ఒక 1 lakh పే చేయండి, 1 crore పే చేయండి, డజంట్ మ్యాటర్, 100% అమౌంట్ విల్ బి రీఫండెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజన్ ఇఫ్ యూ క్యాన్సిల్ ద ప్లాట్. రీజన్ ఫర్ దిస్ ఈస్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించినప్పుడు దాని తర్వాత కొత్తగా ఆలోచన ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్ ఐడియా రావచ్చు. డెఫినెట్లీ. ప్లస్ మాకు ఎవరైతే వీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ది పబ్లిసిటీ. ఒక కస్టమరు
మా దగ్గర ప్లాట్ తీసుకొని హ్యాపీగా ఉంటే 10 మంది కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ అట్లా రిఫర్ చేసినప్పుడు 1 lakh 2 lakhs మీ దగ్గర కట్ చేసుకొని మేము పంపించేస్తే అనవసరంగా మాకు రిఫర్ చేసిన వాళ్ళకి బదనామం వస్తుందిగా. కరెక్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో 10 lakhs మీరు పేమెంట్ చేసి ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే సమ్ అదర్ రీజన్ తోటి మీకు 10 lakhs అవుట్ ఆఫ్ 10 lakhs విత్ ఇన్ 24 hours ఇచ్చినప్పుడు లైఫ్ టైంలో ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా జేబీ విల్ బి దన్ టాప్ ఆఫ్ ది మైండ్. డెఫినెట్లీ అంతే కదా. 10 lakhs మీరు రిటర్న్ ఇస్తున్నారంటే కొంచెం కూడా కట్ చేసుకోకుండా డెఫినెట్లీ ఓ గాడ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గరికే వెళ్ళాలి అని అనిపిస్తుంది. కరెక్ట్. ప్లస్ మేము 2017లో ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేసినాం HMDA 680 acres. అక్కడ 5,000 rupees per square yard స్టార్టింగ్. నౌ వీఆర్ సెల్లింగ్ 25,000 rupees per square yard. సో 5,000 per square yard తీసుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, కోలీగ్స్ అక్కడేముంది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసినాం, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసినాం అన్న రీజన్ తోటి మీరు ఒక 1,000 square yard తీసుకొని క్యాన్సిల్ చేసుకుని అనుకుందాం. ఈ రోజు నేను ఏ ప్రైస్ కమ్మొచ్చు? ఈ రోజున్న ప్రైస్ అంత కదా. 1000 plotsలో 2 plots మిగిలినాయి అంటే 998కి రేటు పెరిగి 2 plotsకి రేటు పెరగకుండా ఉంటుందా? విన్ అండ్ విన్ కాన్సెప్ట్లో మనం బిజినెస్ చేస్తాం. మీరు 3 years బ్యాక్ వచ్చినా మా దగ్గర ప్లాట్ అవైలబిలిటీ ఉంటుంది, 3 years తర్వాత వచ్చినా అవైలబిలిటీ ఉంటుంది, ప్రజెంట్ వచ్చినా అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్, ఫేస్, ప్లేస్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ ద మ్యాటర్స్. చాలా మంది ప్లాట్స్ తీసుకుంటున్నారని జేబీ ఇన్ఫ్రా ఉంటేనే ప్లాట్స్, అది కాకుండా ఇంకేమైనా యూఆర్ సెల్లింగ్? ఎస్, మా దగ్గర విల్లాస్ కూడా ఉన్నాయి. సో అఫోర్డబుల్ ప్రైస్లో లైక్ 1.6 CRలో 300 square yard విల్లా మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నాము. 1.6. ఎస్, మీరు ఎంటైర్ హైదరాబాద్లో 360 degrees ఆఫ్ హైదరాబాద్లో ఎక్కడ దొరకదు అంత ప్రైస్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 11 kilometer డిస్టెన్స్లా నోవేర్ యూ కెన్ గెట్ ఇట్. నిజంగానే విల్లా అంత తక్కువకి ఇప్పుడు రాదు. ఇప్పుడు ఒక ఫ్లాటే అంత అంటే ఆ ప్రైస్కి వస్తుంది గేటెడ్ కమ్యూనిటీలో. కరెక్ట్. అంటే మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ ఇచ్చిన తర్వాత ప్లాట్ మీరు తీసుకున్నాక కన్స్ట్రక్షన్కి మీకు ఏ డిజైన్ కావాలి, ర్యాండమ్ డిజైన్ ఇవ్వకుండా కస్టమర్ ఎక్స్పెక్టెడ్ డిజైన్ తోటి మనం వెళ్తాం. ఎలివేషన్స్ ఏమి ఇచ్చినా ఇన్సైడ్ హౌస్ ప్లాన్ డిఫరెంట్గా ఉండొచ్చు, మీ పర్సెప్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. దాని బేస్లో మనం ఇస్తున్నాం కనుక తక్కువ కాస్ట్లో వస్తుంది, ప్లస్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. సో అయితే ఈ February 14th, 15th, 16th హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో దుబాయ్లో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ జేబీ ఇన్ఫ్రా వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. ప్రధాన లక్ష్యం ఏంటి? జనరల్లీ దుబాయ్లో ఎక్స్పోకి వెళ్ళడానికి దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎన్ఆర్ఐస్కి కానీ రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మేము. ఎందుకంటే యు నేమ్ ఇట్, బుర్జ్ ఖలీఫా, పామ్ జమేరియా, దుబాయ్ మెట్రో, దుబాయ్ రోడ్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిరాకిల్ గార్డెన్, ఇఫ్ యు నేమ్ దుబాయ్ ఇట్ సెల్ఫ్ రియల్ ఎస్టేట్. అవును. సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి రియల్ ఎస్టేట్ అంత తోడ్పాటు అయినప్పుడు మన పర్సనల్ గ్రోత్కి అది మనకు తోడ్పాటు కాదా? సో వై డోంట్ యూ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్? సో అక్కడ వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా, ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడికి మన రియల్ ఎస్టేట్ అనాలిసిస్ కోసం వాళ్ళు చేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టి సెలవు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. మేమే అక్కడికి వెళ్ళాం అనుకోండి, దట్ ఫర్ ఈజీ ఫర్ ఆల్ పర్క్స్ ఇన్ సింగిల్ ప్యాక్. మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని అక్కడే డిసిషన్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే యూజువల్గా దుబాయ్ ప్రాపర్టీలో అంటే ఇక్కడున్న హైదరాబాద్ పీపుల్ కానీ ఇండియన్స్ కానీ దుబాయ్లో ప్రాపర్టీ కొనాలి, దుబాయ్లో ఉండాలని వాళ్ళు విగరస్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తున్నారు అంటే ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ హైదరాబాద్లో ఉండి దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్న తర్వాత అడ్వెంచరస్ ఇంకొంచెం లగ్జీరియస్గా కావాలనుకున్నప్పుడు అడిషనల్గా తీసుకుంటారు వాళ్ళు దుబాయ్లో. అవును. సో 0 నుంచి డైరెక్ట్ నేను దుబాయ్లో తీసుకుంటే ఇట్ కెనాట్ బి పాసిబుల్. నో. కరెక్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ టైం సాక్రిఫైస్ చేసి, వాళ్ళ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేసి, అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఎన్నో సాక్రిఫైస్ చేసి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించాలని ఆలోచనతో ఉన్నారు కనుక ఆ డబ్బు మోసపోకుండా, ఎవరినో ఆన్లైన్లో చూసి మోసపోకుండా, అనవసరమైన అనప్రూవ్డ్ లేఅవుట్లో పెట్టి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము దుబాయ్కి వెళ్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ హైదరాబాద్ దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఓన్లీ ద నెంబర్. బట్ దుబాయ్లో ఎన్ఆర్ఐస్ ఉండి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ ఈజ్ మోర్ దెన్ నెంబర్ కదా. ఓకే. సో దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అనే చెప్పొచ్చు కదా. ఆల్మోస్ట్. అంతేనా? అందుకే ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ, ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, ఇన్వెస్ట్ ఇన్ జేబీ. సో ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు అక్కడ? సో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఏంటి అంటే బేసిక్ థింగ్స్, అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏంటి, జోన్స్ ఏముంటాయి, దాంతోపాటు ఓనర్షిప్ ఎట్లుంటుంది బిల్డర్ది, ప్లస్ బార్డర్ ప్లాట్ తీసుకుంటే ఇష్యూస్ ఏమొస్తాయి, సో మన ప్లాట్ తీసుకున్నాక మెయింటెనెన్స్ మనకు ఉంటుందా లేదా, ఎట్ ద సేమ్ టైం రేపు పొద్దున మనం రీసేల్ చేసుకోవాలన్నా రీసేల్కి ఎవరి ప్రమేయం లేకున్నా మనం ఈజీగా అమ్ముకోవచ్చా లేదా. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా
మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఏ బేస్లో వస్తుంది, యూనో బెటర్ దెన్ మీ హైదరాబాద్. అంటే ఈ చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి వావ్ హైదరాబాద్ ఇట్లా అయిపోయిందా, వావ్ హైదరాబాద్ ఇట్లా అయిందా, కరెక్ట్. కోకపేటలో 100 కోట్ల ఎకరమా, స్టిల్ దెర్ ఈస్ ఎ గ్రోత్. అంటే ఎంటైర్ ఇండియాలో మనకు స్కోప్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణనే. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ 360 degreesలో రోడ్ వేసే పరిస్థితి మనకు ముంబైలో కానీ చెన్నైలో కానీ వేరే ఎక్కడ కనిపించదు మనకు. సో అందుకు హైదరాబాదు నాట్ ఓన్లీ ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు దుబాయ్కి వెళ్తున్నారు, ఎక్స్పో అటెండ్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో అండ్ దుబాయ్ పీపుల్ కూడా వాళ్ళని రమ్మనడానికి, వాళ్ళు మీ ఎక్స్పో అటెండ్ అయితే వాళ్ళకి వచ్చే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ కానీ ఏంటి? ఫిబ్రవరి 14th, 15th, 16th ఎక్స్పో అటెండ్ అయిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ దేర్ పేమెంట్ మోడ్, ప్లస్ వాళ్ళు లోన్కి వెళ్తున్నారా, డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నారా, 1-on-1 డిస్కషన్ ఉంటుంది, 1-on-1 స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఇప్పటివరకు ఈయన ఆఫర్లు కూడా మనం అక్కడ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గ్రోత్తో పాటు కంటిన్యూషన్ మెయింటెనెన్స్తో పాటు ఇన్ అడిషన్ టు దట్ మనం ఏం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా వచ్చిన ప్రతి కస్టమర్కి అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీరు చెప్పింది ఏంటంటే దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎక్స్పోకి అటెండ్ అయితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఇన్ ఈదర్ వేస్. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు అన్నట్టు, సో చాలా బెనిఫిట్ అవుతుంది అని. అయితే మన జేబీ ఇన్ఫ్రా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఈ లోన్ ఫెసిలిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే లోన్ చేసి కూడా ల్యాండ్ తీసుకోవాలన్న మైండ్ సెట్కి ఒక కామన్ మ్యాన్ కూడా వచ్చేసాడు. సో లోన్ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉంటాయి జేబీ ఇన్ఫ్రా త్రూ? సో మనకు మాక్సిమం 70% వరకు లోన్ అవైలబిలిటీ ఉంది ఓపెన్ ప్లాట్స్లో కూడా. సో బేసిక్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నుంచి 5 crores వరకు మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ విజయవాడ హైవేలో నేచర్ వ్యాలీ అని 710 acres ఉంది. సో ఎంటైర్ ప్రాజెక్ట్కి ఒక 100 feet రోడ్ 5 kilometers అక్రాస్ ది బోర్డ్ ఇచ్చాము. ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ హై క్లాస్ ఎమ్యూనిటీస్. అంటే మనకు రౌండ్ అబౌట్స్ కానీ, క్లబ్ హౌసెస్ కానీ, ప్లస్ సెట్ బ్యాక్స్ ఫ్రమ్ హైవేస్ కానీ, నేషనల్ హైవే టర్నింగ్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్నాం. ప్లస్ ఇబ్రహీంపట్నంలో నాగార్జున సాగర్ హైవేలో గురునానక్ కాలేజ్ పక్కన 680 acres ఉంది మనకు. సో అక్కడ కూడా అన్ని 500 acres పైనే ఉన్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ, దానివల్లనే కస్టమర్కి లాభం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 10 acres తీసుకున్న ప్రాజెక్ట్లో హైవే ఫేసింగ్లో మీరు ఎక్కడ వరకు ఎంత దూరం పోయినా మినిమం 3 to 4 crore per acre ఉంటుంది కదా. సో ఆ ప్రైస్లో వచ్చినప్పుడు కస్టమర్కి బెనిఫిట్ చేయలేడు. సో మన దగ్గర ఏమవుతుందంటే మెయిన్ రోడ్కు ఉన్నది 4 acres per acre వస్తే ఇన్సైడ్ ఆఫ్ ది లేఅవుట్ ఒక 700-600 acres తీసుకున్నప్పుడు లాస్ట్ బిట్ 40 lakhs per acre వస్తుంది. యావరేజ్గా ప్రైస్ వర్కౌట్ అవుతుంది కనుక స్టార్టింగ్లో బ్రేక్ ఈవెన్లో ఇస్తాము, తర్వాత మాకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఎలాగో అది మొత్తం లేఅవుట్లోనే ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్స్ కూడా అంతే ఈజీగా అవుతాయి. కేజీ ఉల్లిపాయ తీసుకున్న వాళ్ళకి లారీ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఆ బెనిఫిట్ కస్టమర్కి యాడ్ అవుతుంది. నో బడీ కెన్ కంపీట్ అస్. మన తర్వాత 20 kilometers తర్వాత వెళ్ళినా మనం ఇచ్చే ప్రైస్లు ఇవ్వలేరు. ఓకే, సో అక్కడ దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐలకి ఏమని పిలుపునిస్తారు? ఈ 14th, 15th, 16th ఎలాగో హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో దుబాయ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమని పిలుపునిస్తారు మీరు? సో మీరు అంటే టైం లేదు నాకు, జనరలీ బిజీగా ఉన్నానని చెప్పే కంటే మీరు కొంచెం మాకు టైం ఇవ్వండి, కంప్లీట్ మీ టైంని మేము మారుస్తాం. మనం పొద్దున్న లేస్తే బిజీలో ఉండి ఏదో బిగ్ బాస్ టాస్క్ లాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో తిరిగి చూస్తే 20 years అయిపోతుంది. ప్రతి ఒక్కరి హిస్టరీలో చూసుకుంటే సువర్ణ అక్షరాలతోటి లెజెండరీ హిస్టరీ కనిపిస్తలే. ఏదో నేను చూసినప్పుడు తక్కువ ఉండే ఎక్కువ ఉండే అనే కంటే పర్టికులర్గా జరిగిపోయిందని వీ కెనాట్ గో బ్యాక్ టు ది 20 years టు స్టార్ట్ అగైన్. బట్ ఫ్యూచర్ 20 years మాత్రం కంప్లీట్ మీ చేతుల్లోనే ఉంది కనుక జస్ట్ గివ్ అస్ 1 day టైం. ప్లీజ్ డూ వెల్కమ్ టు ది హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో ఎట్ దుబాయ్, మూవ్ అండ్ పిక్ హోటల్, హెల్త్ కేర్ సెంటర్, బర్దుబాయ్. సో క్లారిటీ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన అనాలిసిస్ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి, ఎక్స్పర్ట్ని కలవండి. మీరు లైఫ్లో ఎంతైతే కష్టపడుతున్నారో డబ్బు సంపాదించడం కోసం దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎక్స్పర్ట్ని కలిసినప్పుడే మీ ప్రాపర్టీ వాల్యూ కానీ మీ ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ కానీ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే అక్రాస్ ద గ్లోబ్ చాలామంది దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే దుబాయ్ వాళ్ళని తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు ఎక్స్పర్ట్. సో అది వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు అండ్ వై డూ దే నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్? ఎస్, సో దుబాయ్లో మీరు ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్లో అమ్ముతున్నారు ప్లాట్స్ అన్నీ కానీ అపార్ట్మెంట్స్ అన్నీ కానీ. సో ఆ కాస్టింగ్లో ఇమీడియట్గా మీరు వెళ్ళి 2-3 years కష్టపడగానే దుబాయ్లో ప్రాపర్టీ కొంటా అంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఇమీడియట్గా లేదు తీసుకొని తొందరపడి నేను లోన్ పెట్టుకొని ఫెసిలిటీ ఉంది కానీ తీసుకుంటే ఎంటైర్ 25 to 30 years అక్కడే స్ట్రక్ అప్ అయిపోతారు. ప్లస్ ఆ అపార్ట్మెంట్ అప్రిషియేషన్ అవుతుంది అప్పటివరకు అంటే అప్రిషియేషన్ కాదు.
మళ్ళీ తిరిగి చూస్తే మీకు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుందో దానికి కొంచెం ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప కన్స్ట్రక్షన్ మొత్తం డిప్రిషియేషనే కదా. అవును. సో ఇక్కడైతే మనకు ఓపెన్ ల్యాండ్ వస్తుంది, మల్టిప్లై చేసుకోవచ్చు దాన్ని, అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవచ్చు. అండ్ డెవలప్మెంట్ కూడా బోల్డ్ అంత జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మేమే సజెస్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మీ లైఫ్లో మనం చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు ఏం చెప్పారు, కష్టపడేటప్పుడే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పారు. 4 రాళ్ళు అంటే పైసలు అనుకుని చాలా మంది ఇంట్లో దాచిపెట్టుకున్నారు. పైసలు కాదు, 4 దిక్కులో పెట్టే రాళ్ళు, అది ప్లాట్. అట్లాంటిది అట్లీస్ట్ మీ బ్యాంక్లో ఒక 3000 స్క్వేర్ యార్డ్ వెనకేసుకోగలిగితే ఆన్ యావరేజ్ పర్ మంత్ 100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెరిగినా 3 lakh rupees ఈజ్ యువర్ బుక్ బెనిఫిట్ ఇన్ అడిషన్ టు ది సేవింగ్. సో జస్ట్ వెయిట్ ఎ డికేడ్, సీ ద మిరాకిల్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో ఇట్స్ డెఫినెట్లీ దుబాయ్లో జరుగుతున్న హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పోకి దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ అటెండ్ అయితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్, బికాస్ ఎవ్రీవన్ నోస్ లైక్ హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుంది అని. సో జేబీ ఇన్ఫ్రా ఇలాంటి బోల్డ్ అని కంపెనీస్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ జేబీ ఇన్ఫ్రా వాళ్ళు ట్రస్ట్ వర్తి ఇన్ హైదరాబాద్. సో బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేశారు, సో మెనీ ల్యాక్స్ ఆఫ్ క్లయింట్స్, హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. డెఫినెట్లీ ప్లీజ్ గో అండ్ అటెండ్ దిస్ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో అట్ దుబాయ్. సో ఈ February 14, 15, 16 జరగబోయే హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో అట్ దుబాయ్లో జేబీ ఇన్ఫ్రా డైరెక్టర్స్ సురేందర్ గారు అండ్ అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ తీసుకొని డెఫినెట్లీ కాల్ దెమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ వెరీ గుడ్ ప్రైజ్ ఓవర్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్.